శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో అంటే కొద్దిగా పాత గృహాలు అనుకోండి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే 80 90లో కొన్ని గృహాలు మనం నిర్మాణం చేసేటప్పుడు అంటే రెండు వరుసగా మూడు గదులు చొప్పున మనం నిర్మాణం చేస్తాం. ఆ పద్ధతిలో ఇద్దరికి రెండు వైపులా రెండు ద్వారాలు అనేవి మధ్య భాగానికి వస్తాయి. సో ఏదో ఒక భాగంలో మనం కిచెన్ అనేది ఏర్పాటు చేస్తాము. ఈ విధంగా రెండు పోర్షన్లు చేసే పద్ధతిలో ఒకప్పుడు మనకి నిర్మాణాలు ఉండేవి. ఒకటి ఓనర్స్ ఉన్నా కూడా ఒక భాగంలో ఉండేవాళ్ళు, లేదంటే పూర్తి భాగంలో ఉన్నా కూడా రెండిటికి మధ్యలో ద్వారాలు అనేవి కూడా ఉండేవి. అంటే ఈ పోర్షన్కి మధ్యలో ఎక్కడో మనకి ద్వారం అనేది ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే ఇటీవల నేను ఒక గృహం చూసినప్పుడు ఇలాగా రెండు పోర్షన్లకి రెంట్ ఏదైతే ఇచ్చారో ఆ రెండు పోర్షన్లకి ముందు భాగంలో ఏదైతే మనం ఎంట్రన్స్ లెవెల్లో ఉన్న మెట్లు ఎక్కి రావడానికి మాత్రం కామన్ గా ఇచ్చి, వెనక భాగం ఏదైతే ఉంటుందో ఇదేమో దక్షిణం రోడ్డు ఉన్నది, వెనక భాగం ఉత్తర భాగం ఉన్నది. అయితే ఉత్తర భాగంలో రెండింటికి మధ్య వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పి మధ్యకి ఈ పోర్షన్ మధ్యకి గోడలనే కంటిన్యూగా ఆ ఓపెన్ స్థలం ఏదైతే ఉంటే అక్కడ గోడ కట్టేసి వాళ్ళకి అక్కడ వాయువు అని చెప్పి వెనక పోర్షన్కి వెనక ముందు పోర్షన్కి ముందు అలాగా రెండు బాత్రూమ్ అనేది నిర్మాణం చేసేసారు. సో ఈ విధంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గృహం మొత్తాన్ని చూసుకున్నప్పుడు ఆ బాత్రూమ్ ఏదైతే నిర్మాణం చేశారో అది ఉత్తర ఈశాన్య భాగంలో ఆ బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు పోర్షన్ చేసి ఏకంగా చేసుకున్నప్పుడు అవసరమైతే ఇద్దరికి ఒకటే సైడు వాయువులని పూర్తిగా వాయువులని రెండు బాత్రూమ్ ఏర్పాటు చేసి వాడుకునే విధంగా ఇవ్వాలి. కానీ ఇలా మధ్యలో గోడ కట్టేసి ఆ విధంగా ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ నమూనాలో కట్టినప్పుడు ఇంట్లో బాత్రూమ్స్ అనేవి ఏర్పాటు చేయరు. ఎందుకంటే గర్భం నిర్ణయం చేస్తారంటే మధ్య భాగం అనేది 12 అడుగులు నిర్ణయం చేస్తారు కాబట్టి ఇళ్లలో బాత్రూమ్ అనేది ఏర్పాటు చేయరు. అలా చేయాల్సి వచ్చినప్పుడు బయట పెట్టినప్పుడు ఈ విధంగా పోర్షన్ డివైడ్ చేసేసి మధ్యలోకి అలా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరన్నా అలా నిర్మాణం చేస్తుంటే లేకపోతే చేసి ఉంటే దాన్ని తొలగించుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.